అదంత ఈజీ కాదు సార్. ఆర్బీఎఫ్ పోలీస్ చూడడానికి కామెడీగా ఉంటారు, కానీ అందరి చేతుల్లోనూ పిస్టల్లు ఉంటాయి సార్. ఒకవేళ దొరికిపోయారనుకోండి, 16 రోజులు జైల్లో వేసేస్తారు. ఆ తర్వాత కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. మరో దారి లేదా బాస్? మీరు కాస్త ఓపిక పట్టండి. అందరూ తప్పించుకునే ఐడియా ఉంటుంది, నేను ట్రై చేస్తాను. మీతో కొంచెం మాట్లాడొచ్చా? ఏం మాట్లాడతాడు? నేను వితౌట్ అన్నేమో ట్రాక్లో కూర్చుని మందు కొట్టాడు. ఈయన పట్టాల మీద చిన్న చిన్న దొంగతనాలు చేశాడు. మమ్మల్ని లోపలేయడంలో తప్పులేదు, కానీ ఈయన అర్జెంటుగా పాండిచ్చేరి వెళ్ళాలి, వెట్రీ ఆఫీసులో జాయిన్ అవ్వాలి. తమ్ముడు పులిరాజు ఎలాగైనా సినిమా చూడాలనుకుంటున్నాడు. వాళ్ళకి ప్లాట్ఫామ్లో 300 ఫైన్ వేస్తుంటే వాళ్ళు డబ్బు కట్టి ఎప్పుడూ వెళ్ళిపోయి ఉండేవారు. తప్పు చేసిన వాళ్ళు, నేరస్తులు బయట సంతోషంగా ఉన్నారు. అంతెందుకు, మన సెక్స్ డాక్టర్ కూడా బెదిరించగానే బయటికి పంపించేశారు. సో ఈ పోలీసులకి మనం తగిన గుణపాఠం చెప్పాలి. ఇకపై వాళ్ళు ఎవ్వరినీ పట్టుకోకూడదు. అందుకు మనం అందరం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఏంటి బాస్, ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తున్నావా? వీళ్ళెవరిని నమ్మకండి, ఎవడో ఒకడు చెప్పేస్తాడు. కేసు పెట్టారో 16 రోజులు జైలు. దాని గురించి భయం లేదు బాస్. నలుగురికి మంచి చేయడం కోసం ఏం చేసినా తప్పులేదని మా పెద్దలు చెప్పారు. ఓకే, యు ప్రొసీడ్. ఎవరైతే ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు చెయ్యొద్దండి. ఎత్తవయ్యా సార్, நீங்க பேசுறதே எனக்கு புரியல சார். బాస్, ఇప్పుడైనా చేయించొచ్చా? నేను అప్పుడే అనుకున్నాను వీడు ఏం మాట్లాడినా రియాక్షన్ లేకుండా ఉన్నాడేంటా అని. కాసేపు ముయ్. ఓకే. హలో, ఇక్కడ ఎవరికైనా తమిళ్ తెలుసా? తమ్ముడే, నాకు తెలుసు. నిజంగా తెలుసా? ట్రాక్లు ఎక్కడికెక్కడికి వెళ్తున్నాయో అన్ని లాంగ్వేజ్లు తెలుసయ్యా నాకు. ఇండియాలో ఉన్న ట్రాక్లయ్యా, అన్ని లాంగ్వేజ్లు మనకు తెలుసని చెప్తున్నాను కదా, చెప్పమంటావా? అబ్బో, ఇప్పుడు ఇదే ముఖ్యం. ఈడెందుకు దొరికిపోయాడో ఒకసారి కనుక్కో. కావు పోలీస్ ట్యాక్ యూ. ఇంగ్లీష్లో మాట్లాడతాడేంటి? ఇదేనారా నీకు వచ్చిన తమిళ్? మాట్లాడతాను ఉండు. சார், நான் ஐஐடி ட்ரைனிங்காக சென்னையில இருந்து வந்தேன். வறுவலையில சரக்கு அடிச்சு காசு செலவாயிடுச்சு. அதனால ஒரு பிளாட்ஃபார்ம் டிக்கெட் வாங்கி பிளாட்ஃபார்ம்லயே தூங்கிட்டேன். அப்பதான் போலீஸ் பிடிச்சாங்க. ఏమంటున్నాడయ్యా? ఫాస్ట్గా మాట్లాడాడే, అసలేమి అర్థం కాలేదు. తను ఐఐటి ట్రైనింగ్ కోసం హైదరాబాద్ నుంచి వచ్చాడు. వచ్చేదారిలో తన దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు అయిపోయాయంట. ఉండడానికి చోట్లేక ప్లాట్ఫామ్ మీద పడుకున్నాడంట. అప్పుడు పోలీసులకు దొరికిపోయట. తమిళోడు తెలివిగానే ఉన్నాడయ్యా. బాస్, తను తప్పించుకోవడానికి సిద్ధమేనా అని కనుక్కోండి. బాస్, ఆర్ యూ విల్లింగ్ టు ఎస్కేప్? எஸ் சார். బాబు, నాకు తమిళ్లో ట్రాన్స్లేట్ చేయడం తెలియదు. தேவையில்ல சார், சினிமா ஸ்டார்ட் ஆகிற வரைக்கும் எங்களுக்கு புரியாது. ஒன்ஸ் ஸ்டார்ட் ஆயிடுச்சுன்னா ஃபுல்லா நல்லா புரிஞ்சுப்போம். ఓకే బాబు, గుడ్ బాయ్. సో ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఇక్కడి నుంచి మనందరినీ వాళ్ళు ట్రైన్లో తీసుకువెళ్తారు. అప్పుడు మనతో పాటు 2-3 పోలీసులే వస్తారు. మనం ఒక్కొక్క వైపు ఒక్కొక్కరం పరిగెట్టామంటే ఏ పోలీసులు మనల్ని పట్టుకోలేరు. అదిరిపోయే ప్లాన్ బాస్. బట్ అంతకు ముందు మనం చేయాల్సిన పని ఉంటుంది. ఎవరెవరు ఏ దిశలో పరిగెడుతున్నారు, ఎవరెవరు ఎవరితో పరిగెడుతున్నారని ఇక్కడే డిసైడ్ చేసుకుందాం. ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్, మనల్ని కోర్టుకు తీసుకెళ్ళడానికి ముందు మన పేరు, అడ్రస్ అడుగుతారు. ఎవరో ఒరిజినల్ అడ్రస్ ఇవ్వద్దు. ఇచ్చారు మటాస్. అవును, నువ్వు ఎటు వెళ్తావు? ట్రాక్ మీద వెళ్తాను. నువ్వు ట్రాక్లో పరిగెడితే ట్రైన్ గుద్ది చచ్చిపోతావు. సరే, నువ్వు ట్రైన్కి ముందే పరిగెట్టే. బాస్, దీని ఎటువైపు వెళ్ళారు బాస్? ట్రైన్ నుంచి కిందకి దిగ్గానే లెఫ్ట్ రైట్ ఎటు వెళ్ళినా మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడ నుంచి కాల్ టాక్సీ పట్టుకుని మీ ఊరికి అలా వెళ్ళిపోవచ్చు. ఓకే బాస్. ముందుకు వెళ్లే వాళ్ళందరూ అటు వెళ్ళండి, సైడ్కి వెళ్లే వాళ్ళు ఇటు వెళ్ళండి, ట్రైన్కి వెనక్కి వెళ్లే వాళ్ళు అటు వెళ్ళండి.
ఒకవేళ నిలబడలేక కూర్చున్నాడా? ఏమయ్యా, ఏమంటున్నావు? బాస్ మీరందరూ పారిపోతారు, ఆ. పోలీసులు మీ వెంబడి పడతారు. ఆ. నేను ఒక్కడే ఉన్నాను కదా, హ్యాపీగా ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తాను. నీలాంటి దారుణమైన వాడిని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఇప్పుడు అర్థమవుతోంది ఎందుకు ఇలా పేపలా ఉన్నావని. లావుగా ఉన్నానా? లాస్ట్ గా వచ్చేవాడిని పోలీసులు పట్టుకుంటారు, 16 రోజులు జైలు. నువ్వే కదా చెప్పింది, ఎవరు బయటికి తీసుకొస్తారు? వెళ్ళి బ్రదర్, మీరు పారిపోండి, నేను ఇక్కడే ఉంటాను. తమ్ముడు చెప్పేది కరెక్టే. పోలీసులు అంతమందిని మెయింటైన్ చేయలేరు. నేను కూడా వాళ్ళతో కలిసిపోతాను. రా బ్రదర్, కూర్చో. హలో, నేను మిమ్మల్ని నమ్మను. నేను వాళ్ళతోనే వెళ్తాను. నువ్వు కూడా రా, వచ్చి కూర్చో. బాస్, పరిగెత్తడం నాకు కూడా చేతకాని పని కాబట్టి నేను కూడా వెళుతూ నడిచి రానయ్యా, వచ్చేస్తా. వచ్చి కూర్చో. సార్, వీళ్ళని కూర్చొనివ్వండి. కావాలంటే మనం ఎస్కేప్ అయిపోదాం. బ్రదర్, అందులో చిన్న కన్ఫ్యూషన్ ఉందా? ఏమిటా కన్ఫ్యూజన్? అది చట్టానికి తప్పు చేసిన వాళ్ళు మాత్రం నేరస్తులు కాదు, తప్పుకు సాయపడిన వాళ్ళు కూడా నేరస్తులే. మాకు సాయం చేసినందుకు మిమ్మల్ని ఎప్పటికైనా అరెస్ట్ చేస్తారు. వాళ్ళు అరెస్ట్ అయ్యారని పారిపోయిన మనల్ని పట్టించేస్తే ఏంటి? నేను చెప్పింది కరెక్టే కదా? వాళ్ళు సైలెంట్ గానేగా ఉన్నారు. నువ్వే ఎదవైడియా ఇస్తావేంటి? బాస్, ఐఎమ్ సారీ బాస్. ఇకపై ఏది వర్కౌట్ అవుతాం. వదిలేండి, సెట్ అవుతాం. హ, ఇదే కదా నేను అప్పుడే చెప్పాను. పెద్ద లీడరు లీడింగ్ చేస్తున్నాడు, లీడింగ్. సార్, మీ ఫ్రెండ్ కార్తీక్ దగ్గర ఏదైనా హెల్ప్ అడగచ్చు కదా సార్? తను ఫారిన్ వెళ్ళిపోయాడు. వీళ్ళని దాటి మనం ఏ ప్లాను వేయలేం సార్. ఒకవేళ అలా వేసామంటే ఖచ్చితంగా ఇరికించేస్తారు. ఓ పని చేయండి సార్, మీ లవ్ గురించి చెప్పారు. మీ లవ్లో ఉన్న సమస్య ఏంటో చెప్పండి సార్. నాకు పాండిచేరిలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను చేతనైన సహాయం చేస్తాను. చెప్పండి సార్. ఇక్కడ ఆపు, త్వరగా రా 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 రా. మంచి వర్షం కదూ? అవును. సత్య, కారు ఊగుతుంది. లోపల ఎవరో ఇరుక్కున్నట్టున్నారు. వెళ్ళి చూడు. అదేం లేదు, ఊరుకో. వెళ్ళి చూడు సత్య. ఏయ్, ఊరుకోమన్నానా? నేనే వెళ్ళి చూస్తాను. ఆ? ఏయ్ వెంటల్, వద్దు, ఆగు, చెప్తే వినవే. అయ్యో, నా మాట వినకుండా వెళ్తోంది. అయ్యో, ఏం చూసా? ఏం లేదే. ఏదో ఒకటి చూసుండాలే. ఏం లేదని చెప్తున్నానుగా. చెప్పొచ్చుగా. ఏమి లేదు. ఓ, ఈ పిల్లల కార్లో ఉన్నది. అయితే నువ్వేమనుకున్నావు? నేనేమనుకోలేదే. ఏయ్, ఏదో అనుకున్నావు. నేనేమనుకోలేదు. అంటే అంటే naughty. ఏయ్, 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 ఏయ్. సత్య, నిన్ను అడుగుదాం అనుకున్నాను. అడుగు. అది ఉదయాన్నే నన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నావు, సాయంత్రానికి డ్రాప్ చేస్తున్నావు, ఆ. మధ్యాహ్నం మెసేజ్ చేస్తున్నావు. కరెక్టే. ఇంతకీ నువ్వెక్కడ వర్క్ చేస్తున్నావు? అదే, నేను ఒక పెద్ద కంపెనీలో ఎండికి పిఏగా వర్క్ చేస్తున్నాను. ఆయన ఇచ్చే పనిని అందరికీ షేర్ చేస్తూ ఉంటాను. తర్వాత నేను ఫ్రీయేగా వెంటనే నీ జ్ఞాపకం వస్తుంది, మెసేజ్ చేస్తూ ఉంటాను. సూపర్ జాబ్. అమ్మయ్య, escape అయ్యాను. సత్య, హ్మ్? నా వయసు ఎంత అడుగు? ఏ? అడుగు. సరే, నీ వయసు ఎంత? 21. ఎందుకు అడగమన్నావు? జనరల్ గా ఆడవాళ్ల వయసు మగవాళ్ల జీతం అడగకూడదంటారు. ఇప్పుడు నువ్వు నా వయసు అడిగావు. ఓకే. నీ జీతం ఎంత? 50,000. అయితే ఓకే. ఎందుకు? లేకపోతే వదిలేద్దాం అనుకున్నావా? ఏయ్, నెక్స్ట్ వీక్ నా బర్త్డే వస్తుంది. ఏయ్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. చెయ్యి అంతా తర్వాత ఇవ్వచ్చులే. నా బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి, ఓకేనా? షూర్, అదరగొట్టేద్దాం. థ్యాంక్